ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫస్ట్ 3 నెలలు కావచ్చు, 9 నెలల వరకు కావచ్చు, ఎప్పుడైనా కానీ వాళ్ళు ఫీవర్ రావడము, ఫస్ట్ 3 నెలలు ఫీవర్ వచ్చినా, కోల్డ్ వచ్చినా, ఏ ఇబ్బంది జరిగినా కూడా కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 3 నెలలు అవయవాలు తయారయ్యే టైం అనమాట. 3 నెలలు దాటిన తర్వాత 4వ నెల నుండి పెద్దగా రిస్క్ ఉండదు. కొన్ని రకాల మందులు, వేరే మందులు వాడినా కూడా ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ పడదు. బట్ ఫస్ట్ 3 నెలలు మాత్రము పిండం అవయవాలన్నీ కూడా డెవలప్మెంట్ స్టార్ట్ అవుతున్న టైంలో చాలా సెన్సిటివ్ పీరియడ్ అనమాట ఫస్ట్ 3 నెలలు. ఆ 3 నెలలో ఏది పడితే ఆ టాబ్లెట్ వాడడానికి కుదరదు. ప్రతి అడ్వైజ్ డాక్టర్ని తీసుకొని మాత్రమే వాడుకోవాలి. 3 నెలల తర్వాత 4వ నెల నుండి డోలో టాబ్లెట్స్ కానీ, ఏదైనా మనకి సిట్రిజిన్ కానీ, పారాసిటమాల్ కానీ, లేదంటే జలుబుకు సంబంధించినవి కానీ కొన్ని రకాల మందులు వాడుకోవచ్చు, చిన్న చిన్న మెడికేషన్ వాడుకోవచ్చు. బట్ ఫస్ట్ 3 నెలలు మాత్రము ఈ డోలో 650 అంటే హై డోస్ మెడిసిన్స్, పారాసిటమాల్ కావచ్చు, ఏదైనా మెడిసిన్ కావచ్చు, హై డోసెస్లో వాడొద్దు అనమాట. సో పారాసిటమాల్ 500 mg ఫస్ట్ 3 నెలలు కానీ, త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ కానీ 500 mg వరకు. అకేషనల్గా ఏదైనా హెడేక్ ఉంది, బాడీ పెయిన్స్గా ఉంది, ఆ రోజంతా నీరసంగా ఉంది అంటున్నప్పుడు అప్పుడప్పుడు తీసుకోవడంలో తప్పేం లేదు.